అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నిరంతరం నీ ధ్యానంలో. రచన కోసూరి ఉమాభారతి గారు. మరి కథలోకి వెళ్దామా? యువరాజ్ గురించి ఆలోచిస్తూ తయారవుతున్నాను. ఎప్పట్లాగా మౌర్య గార్డెన్స్లో కలుస్తానని పొద్దున్నే తెలియచేశాను. రాజ్కి నచ్చేలా ముస్తాబవుదామని కాస్త ముందుగానే అద్దం ముందు చేరాను. అతన్ని కలిసి వారమైంది. లాలనగా దగ్గర చేరి, నాకంతా అర్థమైంది రాజ్. నాకిప్పుడు ఏమాత్రం కోపం లేదు. నిన్ను క్షమించేశాను. నువ్వే నా ప్రాణం రాజ్. ఐ లవ్ యూ అంటూ అతని చేతుల్లో ఒదిగిపోవాలని ఆతృతగా ఉంది. రాజును గురించిన అపార్థం తొలగి నా మనస్సు ఇప్పుడు అతని పట్ల అభిమానంతో సందడి చేస్తూ ఉంటే క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నువ్వు ఒక మోసగాడివి, అసలు నాకేక కనపడకు అని ఆ రోజు నా హాస్టల్ రూమ్ బయట అతన్ని చెడామడా తిట్టేసి ముఖాన తలుపులు వేసినప్పుడు పాపం ఎంత బాధపడ్డాడో కదా. అప్పటి నుంచి రోజుకొక అభ్యర్థనతో వారం రోజులుగా పూలగుచ్చాలు నా గది వాకిలి వద్ద వదిలి వెళ్తున్నాడు. నా గదంతా ఇప్పుడు ఆ పువ్వులతో సువాసనలతో నిండిపోయింది. గడిచిన వారం రోజులుగా అతగాడి ధ్యాసలోనే ఉన్నాను నేను. 4 ఏళ్ల మా పరిచయంలో ముందు స్నేహితుడయ్యాడు. సాన్నిహిత్యం పెరిగి 2 ఏళ్లుగా ప్రియమైన నేస్తంగా మారి అంతకన్నా ఎక్కువే మనసుకు దగ్గరవుతున్నాడు. అతడి నుంచి ఏనాడు అభ్యంతరకరమైన మాట కానీ ప్రవర్తన కానీ లేదు. నాతో ఎంతో ప్రేమగా గౌరవంగా మెలుగుతాడు. అనాథాశ్రమంలో పనిచేయటం నాకు ముఖ్యమని తెలిసి మా ఆశ్రమ కార్యకలాపాల్లో నాతో పాటు ఆసక్తిగా పాల్గొంటాడు. మొదటిసారి రాజును కలిసిందే అటువంటి ఓ కార్యక్రమంలో. రాజ్ చాలా మంచివాడు, అందంగా ఉంటాడు కూడా. నన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడని అర్థమయ్యాకే అంతకు రెండింతలు యువరాజును నేను ఇష్టపడసాగాను. నా పేరు కళ్యాణి అయితే గులాబీ మొగ్గలా ఉన్నావంటూ కలి అని పిలుస్తాడు. మెరుపు తీగలా ఉన్నావంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇలా యువరాజ్ తలపులతో నా చెక్కిళ్ళు ఎరుపెక్కి పెదవులపై చిరునవ్వు వెలిసింది. అద్దంలో నా రూపు నిజంగానే వింతైన మెరుపులా అనిపించింది. యువరాజ్పై ఉన్న కోపం పిచ్చి ప్రేమగా మారిందా ఈవేళ? 4 రోజులు అతన్ని చూడకపోతే ఇంతలాగా అల్లాడిపోవాలా? నన్ను నేను ప్రశ్నించుకున్నాను. కాదు, నన్ను మోసగించాడనుకున్న అప్పటి కోపం ఇప్పుడు ఇలా అతనిపై అభిమానంగా మారిపోయింది. నాదే అసలు సిసలైన పిచ్చి ప్రేమ అని నవ్వుకుంటూ యువరాజ్కి ఇష్టమైన పింక్ కలర్ సల్వార్ కమీజ్ వేసుకున్నాను. ఫోన్ రింగ్ అయింది. తీసేలోగా ఆగిపోయింది. మరో నిమిషానికి మెసేజ్ వచ్చింది. నీ ధ్యాసతోనే ఆఘమేఘాల మీద వచ్చేస్తున్నాను, మరెప్పటికీ నేను మీ వాడినే అని యువరాజ్ మెసేజ్. మళ్ళీ నవ్వుకున్నాను. నాకిష్టమని తెలుగు భాషపైన దృష్టి పెట్టి పార్వతమ్మ అనే ఒక బంధువు నుంచి తెలుగులో బాగా మాట్లాడటం నేర్చుకున్నాడు. అందుకోసం ఆమెతో కలిసి వాళ్ళింట్లో పాత సినిమాలు కూడా చూస్తూ ఉంటాడు. ఆ సినిమాల పాటల కూనీ రాగాలు తీసి నన్ను నవ్విస్తూ ఉంటాడు. తన కుటుంబం గురించి పెద్దగా ఏదీ చెప్పలేదు. తను మౌర్య సంస్థల బిజినెస్ ఆఫీసులో పనిచేస్తున్నానని మాత్రం చెప్పాడు అప్పట్లో. నేను అనాథాశ్రమంలో పెరిగి పెద్దయ్యానని తెలియచేసినప్పుడు నాపై మరింత ప్రేమ శ్రద్ధ కలిగాయి అన్నాడు. తను కూడా నాలాగే తల్లి తండ్రి లేనివాడని కూడా చెప్పాడు. ఆలోచిస్తూ తలుపులు వేసి అక్కడి నుంచి కదిలాను. నడిచి వెళ్ళిన 10 నిమిషాల దూరమే మౌర్య ఆర్కిడ్. ఆ వెనకే అందమైన మౌర్య గార్డెన్స్. రాజ్ నివసించే క్వార్టర్స్ కూడా అక్కడికి దగ్గరే. రోజు ట్యూషన్స్ చెప్పటం అయిపోయాక ఆ షాపింగ్ ఆర్కేడ్లోని రాజును కలుస్తూ ఉంటాను. కాసేపు కబుర్లయ్యాక కేఫ్లో టిఫిన్ తినేసి హాస్టల్కి వెళ్ళటం పరిపాటి నాకు. ఆర్కేడ్లో గేట్లో అడుగు పెడుతూ ఉంటే గుండె ఒక్కసారిగా జల్లుమంది. అడుగులు తడబడ్డాయి. మౌర్య షాపింగ్ మాల్, మౌర్య ప్రైవేట్ బ్యాంక్, మౌర్య టెక్స్టైల్స్, మౌర్య గ్లోబల్ టెక్నాలజీస్, ఇంకా ఎన్నో వ్యాపారాలు. ఈ పేరున్న మౌర్య వ్యాపార సామ్రాజ్యానికి అధినేత నా యువరాజ్. ఓ సామాన్యుడిగా, నా స్నేహితుడిగా నా వెంట ఉండే యువరాజ్ నిజానికి ఒక ప్రముఖ వ్యాపారవేత్తని కిందటి వారం మా సైన్స్ కాలేజీ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో తెలిసింది. ఆ వేదికపై మౌర్య సంస్థల అధినేతగా యువరాజును పరిచయం చేసినప్పుడు నివ్వెరపోయాను. నిజానికి అతను ఓ కోటీశ్వరుడని, యువరాజు మౌర్యగా గుర్తింపున్న వ్యక్తి అని అర్థమైపోయి అవాక్కయ్యాను.
అతని చేతుల మీదుగా అకాడమిక్ అవార్డు అందుకోవటానికి తడబడిపోయాను. గ్రాడ్యుయేషన్ తతంగం ముగిశాక హాస్టల్కి తిరిగి వచ్చిన నేను నా రూమ్ వెలుపల ఎదురు చూస్తున్న యువరాజ్ని మోసగాడివంటూ తోలనాడి మొహానే తలుపులు వేసేశాను. మరి 4 ఏళ్లుగా ఈ నిజాలను నా నుంచి దాచి ఉంచాడన్న కోపంతోనే యువరాజ్ని అలా దూషించి తన నుంచి దూరంగా ఉండిపోయాను. అతని గురించి, అతనితో నా స్నేహం గురించి అయోమయంలో పడిపోయాను. అర్థం కాని ఆవేదనతో, అపనమ్మకంతో రాత్రి పగలు కుమిలిపోయాను. అప్పుడే కేవలం నీతో స్నేహం కోసమే నీ నుంచి నిజం దాచాను, అర్థం చేసుకో కలి అని పలుమార్లు యువరాజ్ పంపిన సందేశాలు, మాట్లాడమని చేసిన అభ్యర్థనలే మా స్నేహం గురించి సుదీర్ఘంగా ఆలోచింపజేశాయి. 4 ఏళ్లుగా నాతో చెలిమి కోసం తన అంతస్తులను వీడి నా వంటి మామూలు యువతికి నేస్తంగా మెలిగాడు అంటే అతనిది ఉన్నతమైన వ్యక్తిత్వం అనిపించింది. నా పట్ల అతని ప్రేమ ఒక అరుదైన అదృష్టమే అనిపించింది. నా స్నేహం కోసమే అలా నా నుండి తన గురించిన నిజాలు దాచాడని నమ్మకంగా నిశ్చయించుకున్నాకే ఇప్పుడు ఇలా అతన్ని కలవటానికి రాగలిగాను. ఈ ఆలోచనలతో షాపింగ్ మాల్ దాటి ఆ వెనకే ఉన్న మౌర్య గార్డెన్స్లోకి వచ్చేశాను. టైం సరిగ్గా 7 అయిందేమో. ఒక్కసారిగా గార్డెన్లోని డోమ్ లైట్స్ జిగేలుమని వెలిగాయి. చుట్టూ పందిళ్లకు విరబూసిన రకరకాల పువ్వులు సువాసనలు వెదజల్లుతున్నాయి. ఎప్పట్లాగా షాపింగ్కి వచ్చిన వాళ్లతో, పిల్లలతో కోలాహలంగా ఉంది. వారిని దాటుకుంటూ కాస్త ఎడంగా మేము అలవాటుగా కూర్చునే గజేబో వైపు నడిచాను. అప్పటికే అక్కడికి చేరుకున్న యువరాజ్ పూల పందిరిని ఆనుకుని నిలబడి నవ్వుతూ నా వైపే చూస్తున్నాడు. కొత్తగా కనిపిస్తున్నాడు ఇవాళ అనుకుని కాస్త వడిగా యువరాజ్ దిశగా అడుగులు వేశాను. నా చేయి అందుకుని దగ్గరకు తీసుకున్నాడు రాజ్. అతని చేతుల్లో ఒదిగిపోయిన నన్ను సున్నితంగా గుండెలకు హత్తుకున్నాడు. ఇందుకు కృతజ్ఞతలు కలి నా చెవిలో మృదువుగా అంటున్న అతన్ని మరింత హత్తుకుపోయాను. పూల పందిరి మాటున ఇరువురం మాటలకందని మనస్సు భాషలో బాసలు చేసుకుని క్షమాపణలు చెప్పుకున్నాం. కలి, మన బరువుకి ఈ పువ్వుల పందిరి మెల్లగా ఒరిగి పువ్వుల పానుపోతుందేమో, నీ ఇష్టం అన్నాడు కొంటెగా యువరాజ్. నవ్వుతూ దూరంగా జరిగి ఎదురుగా స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. నావి కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పు రాజ్ అంటున్న నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. ఒక్క నిమిషం కలి, నేను చెప్పవలసింది వింటే నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి అంటూ నా చేతిని తన గుప్పెట్లోకి తీసుకున్నాడు. అతని భుజం మీద తలాంచాను చెప్పమన్నట్టు. నేను హై స్కూల్ నుంచి MBA వరకు అమెరికాలో చదివాను. అక్కడి నుంచి పిలిపించి 22వ ఏట నన్ను తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా నియమించి బాధ్యతలు అప్పచెప్పారు మా డాడీ. తర్వాత కొన్నాళ్లకు మా పేరెంట్స్ విదేశాల పర్యటనకు బయలుదేరి వెళ్ళారు. నా దురదృష్టం, ఇరువురు ప్యారిస్లో కారు యాక్సిడెంట్లో చనిపోయారు. మా డాడీకి నేను చాలా ఆలస్యంగా కలిగిన ఏకైక సంతానం. తన ఆశలను, ఆశయాలను నేను పూర్తి చేయాలని, కొనసాగించాలని ఆకాంక్షించారు. నీకు తెలిసిన మా పార్వతమ్మ అంటే ఎవరో కాదు, మా పెద్దమ్మ. పార్వతి అమ్మ అని పిలుస్తాను. నన్ను ముందు నుంచి కన్న తల్లిలా పెంచింది. ఆవిడిప్పటికీ నా సొంత తల్లితో సమానం. 6 ఏళ్లుగా మౌర్య వ్యవహారాల్లో కూడా ఆమె నన్ను ముందుకు నడిపిస్తోంది. ఆగి నా వంక చూశాడు. తడైన నా కళ్ళను చూసి కంగారు పడ్డాడు. ఏం లేదు, నీ గురించి వింటుంటే ఇలా కళ్ళు తడయ్యాయి అంతే, నువ్వు చెప్పు అని అతని చేతిని చుట్టేసి మరింత దగ్గరగా జరిగాను. క్షణమాగి మళ్ళీ చెప్పసాగాడు రాజ్. మా డాడీతో నా ఆఖరి సంభాషణ మర్చిపోలేనిది కలి. జీవితంలో నేను తనకన్నా ఉన్నతంగా ఎదగాలన్నారు డాడీ. మౌర్య వంశ వారసుడిగా, సమాజ సేవకు నిస్వార్థంగా నేను కట్టుబడి ఉండాలన్నారు. అన్ని విధాల అర్హురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని త్వరగా స్థిరపడాలి అన్నారు. ఆ ఎంపికలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. తమ వంశోద్ధారకులను మంచి పౌరులుగా ఉన్నత స్థితిలోకి పెంచి పెద్ద చేసే వ్యక్తిత్వం ఉన్న యువతిని తమ కోడలుగా ఆహ్వానిస్తామన్నారు అని చెబుతూ ఓ క్షణం ఉదాసీనంగా అయిపోయాడు. నేనే చెలిమిగా చెంప మీద తడిమాను. తేరుకుని సన్నగా నవ్వాడు. అప్పటి నుంచి మౌర్య ఆఫీస్ పనుల్లో మునిగిపోయినా మా పేరెంట్స్ పోయారన్న బాధ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను. ఎలాగోలా బిజీగా నడిచిపోతున్నటువంటి నా జీవితంలో 4 ఏళ్ల క్రితం ఒక విశేషం జరిగింది. నా వైపు తిరిగి నా చెక్కిలిపై సున్నితంగా తాకాడు. ఓ ఆదివారం పొద్దున్నే జాగింగ్ చేసినప్పుడు నిన్ను చూశాను. మెయిన్ రోడ్డు మీద ఉన్న శాంతి అనాథాశ్రమం నుంచి కొందరు చిన్నపిల్లల్ని ముందుండి నడిపించి పార్కుకు తీసుకెళ్తున్నావు. తర్వాత ప్రతి ఆదివారం అదే పని చేస్తున్న నిన్ను గమనించాను.
పైగా ఆ పిల్లల్లో గుడ్డివాళ్ళు అవిటివాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే నీ పైన గౌరవం ఇష్టం కలిగాయి. నీలోని మంచితనం ఔన్నత్యం నన్ను ఆకర్షించాయి. ఆగి నా వంక చూసి కన్ను గీటాడు. నీతో దగ్గరగా మెలగాలని నేను కూడా ఆశ్రమ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం మొదలుపెట్టాను. వాకప్ చేసి నీ గురించి వివరాలు తెలుసుకున్నాను. తర్వాత ఏడాది పాటు నిన్ను వెంబడించి నీతో సమయం గడిపాక నిన్ను ప్రేమించసాగాను. అలా నిన్ను అనుసరిస్తూ ప్రేమిస్తూ నీ కోసం పిచ్చివాడిని అయిపోయాను. నా ప్రేమ గురించి నీకు చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ ఇన్నాళ్ల తర్వాత వాస్తవానికి నేను ఒక డబ్బు పరపతి ఉన్నవాడినన్న నిజం కొత్తగా నీకు తెలిస్తే నాకు దూరం అవుతావని అనిపించి భయం వేసింది. ఏం చేయాలో తోచక పార్వతమ్మకి నా ప్రేమ గురించి నా సమస్య గురించి చెప్పాను. ఆవిడ సలహా మేరకే ముందు మా గురుకృప బంగ్లా నుంచి మౌర్య క్వార్టర్స్కి మారాను. ఓ సామాన్య కంపెనీ ఉద్యోగస్తుడిగా జీవనం సాగిస్తున్న నాకు దగ్గరవటానికి నీకు సంశయాలు ఉండకపోవచ్చని భావించాను. అలా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత అన్నీ నీకు విన్నవించుకునే వీలుంటుందని పార్వతి అమ్మ ప్రోత్సహించింది. అది విషయం అంటూ నా నుదుటిపై ముంగురులు సవరించాడు. ఇంకేమీ అనద్దు రాజ్, అవసరం లేదు. ఐ టూ లవ్ యూ. ఆర్ద్రతతో అతని చెక్కిలిపైన ముద్దు పెట్టుకుని కన్నీళ్లను ఆపుకుంటూ యువరాజ్ భుజంపై తలవాల్చాను. ఇక విమానం అంచెలంచెలుగా అవరోహణ క్రమంలో ఉన్నట్టు తెలిసి కళ్ళు మూసుకుని తలకి వెనక్కి ఆంచాను. కొద్దిసేపట్లో మనం జెనీవా విమానాశ్రయం దిశగా పయనించబోతాం. మరో గంటలో స్విట్జర్లాండ్లోని ఆ సుందర నగరం చేరబోతున్నాం అంటూ ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేసింది. సారీ కలి, వారం క్రితం పెళ్ళైన వెంటనే హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళలేకపోవటం నిన్నెంత బాధ పెట్టిందో తెలుసు. కానీ గురువుగారి ఆశీస్సులు, శోభనం, ముహూర్తం అంటూ పార్వతి అమ్మ మనల్ని విడిగా ఉంచింది. విలువైన సమయాన్ని నష్టపోయాం. ఈ క్షణం నుంచి మాత్రం నువ్వే నా ప్రపంచం అంటూ నాకు దగ్గరగా ఒరిగి నా చెవిలో గుసగుసలాడాడు రాజ్. హోస్టెస్ తెచ్చిన జ్యూస్ అందుకుని రాజ్ నాన్నగారి పెద్ద భార్య అయిన పార్వతి అత్తయ్య గురించి ఆలోచించాను. పెళ్ళై 10 ఏళ్ళైనా సంతానం కలగకపోతే వారసుడి కోసం పట్టుబట్టి భర్తకు మరో పెళ్లి చేశారట పార్వతి అత్తయ్య. ఆమెది ఎంతటి నిస్వార్థత అనిపించింది. రెండవ భార్య సంతానమే రాజ్. పార్వతి అత్తయ్య వలనే మౌర్య వంశ పరపతి వ్యాపారాలు 10ంతలు విస్తరించాయని ఆమెకు పేరు, గౌరవం. వ్యాపారాలు చూసుకోవటానికే ఆవిడ చదువుకుని బిజినెస్ అకౌంటింగ్లో ఒక డిగ్రీ కూడా పొందారట. మౌర్య వ్యాపార వ్యవహారాల్లో యువరాజ్తో పాటు మిగతా డైరెక్టర్స్ కూడా ఇప్పటికీ అత్తయ్య మాట నిర్ణయాలే పాటిస్తారట. ఇంట ఏకంగా ఒక పుస్తకాలయమే ఉంది అత్తయ్యకి. దైవభక్తి, గురుభక్తి కూడా మెండు. సర్వేశ్వర స్వామి అనే ఆధ్యాత్మిక గురువుని భక్తితో అనుసరిస్తుంటారు ఆమె. ప్రతి ఏడు గురుకృపలోని పూజామందిరంలో గురువుగారి చేత హోమం జరిపిస్తారట. నన్నైతే వారి వంశానికి యువరాణిని అన్నట్టుగా ఆదరించారు అత్తయ్య. అకాడమిక్ స్కాలర్షిప్తో చదువుకున్నందుకు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు ఆమె. హనీమూన్ నుంచి తిరిగి వచ్చిన నెల రోజులకి ఎంఎస్సిలో నాకు సీట్ వచ్చినట్టుగా సమాచారం అందింది. పై చదువులు చదువుకోమని ప్రోత్సహించాడు రాజ్. నాకిక చదవాలని లేదన్నందుకు నా మీద కోపగించుకుని అలిగాడు కూడా. నా మనసు నిత్యం నీ ధ్యానంలోనే. నేను ప్రతి క్షణం నీకోసమే జీవించాలి. నాకిక మరో వ్యాపకమే వద్దు, నిజం అని కన్నీళ్ల పర్యంతమైతే గానీ అలక మానలేదు యువరాజ్. నాకు నువ్వు, నీకు నేను, మన మధ్య గాలిని కూడా రానివ్వను కలి. నువ్వు కన్నీళ్లు పెట్టినా, మనసు కష్టపెట్టుకున్నా నన్ను నేను శిక్షించుకుంటాను అన్నాడు నా చేతిలో చేయి వేస్తూ. యువరాజ్తో జీవితం ఒక కలలా ఊహించని అదృష్టం. ఇక అత్తయ్య అడుగుజాడల్లో అనుసరిస్తూ ఎంతో నేర్చుకుంటున్నాను. అత్తయ్యతో పాటు మౌర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను కూడా. అదంతా ఓ ఎత్తైతే రాబోయే వారసులకు అంటూ అధునాతనంగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు అత్తయ్య. ఒక 2-3 ఏళ్ళు మాత్రం తమని, పిల్లల్ని కనమని ఒత్తిడి చేయొద్దని రాజ్ ప్రాధేయపడితే ఆవిడ సరే అన్నారు. ఇక అత్తయ్య పట్ల నాలో ఆరాధనాభావం రెట్టింపు అయింది అన్నాను రాజ్తో ఒక రాత్రి. ఎందుకట అంటూ నా ఎదపై తలపెట్టి నా కళ్ళల్లోకి చూశాడు. సొంత బిడ్డలా నన్ను ఆదరిస్తోంది కదా అందుకు అన్నాను. ఓహో అలాగా నా తలపై తట్టాడు. అది అలా ఉంచితే వారసుడి కోసం భర్తకి 2వ పెళ్లి చేయటం, కుటుంబం కోసం అహర్నిశలో పాటుపడటం అసమాన త్యాగం అంటాను. నిజంగానే ఆమె దేవత. నాబోటి వాళ్లకు అది అసాధ్యం. క్షణమాగి రాజు వంక చూశాను. అలా నాలో ఏదైనా లోపం ఉంటే నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను, కానీ నిన్ను మరెవరితోనూ పంచుకోను రాజ్ అన్నాను ఉద్వేగంగా.
ఉలిక్కి పడ్డట్టుగా లేచి నన్ను గట్టిగా హత్తుకున్నాడు. నీలో ఏ లోపం ఉండదు, నీ సంతోషం కంటే నాకు ఇది ముఖ్యం కాదు కలి అంటూ నన్ను ముద్దులతో మరిపించేశాడు నా రాజ్. ఇక గడుస్తున్న సమయం నిత్య నూతనంగా ఉంది. పెళ్ళై 5 ఏళ్ళు గడిచాక కూడా మా మధ్య ప్రేమ, లాలన, ఆరాధన అలాగే సరికొత్తగా నిలుచున్నాయి. పెళ్లికి ముందు నిరంతరం నీ ధ్యానంలో గడిపాను, ఇప్పుడు నిత్యం నీ ఆరాధనలో గడుపుతున్నాను లాంటి మాటలతో నన్నెప్పుడూ మురిపిస్తూ ఉంటాడు రాజ్. నాలోనూ అతని పట్ల అనురాగం ఒక్కొక్కప్పుడు వ్యసనంలా అయిపోతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు సంతోషంగా హాయిగా గడిచిపోతున్నాయి. ఇక ప్రతి ఏడు మా పెళ్లి రోజున ఇంట్లో వ్రతం చేయిస్తారు అత్తయ్య. అలాగే మౌర్య వ్యవస్థకు, సమాజానికి కూడా ఉపయోగపడే ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్కి గురువుగారి ఆధ్వర్యంలోనే మా చేత పునాదులు వేయిస్తారు. ప్రతిసారి ఆ పెళ్లి రోజు వేడుక అయిన మరునాడు రాజ్ నన్ను వెకేషన్కి తీసుకెళ్ళటం తప్పనిసరి. ఇప్పటికే దేశ విదేశాల్లోని ఎన్నెన్నో అందమైన ప్రదేశాలు చూసాం. ఇక వారం రోజుల్లో మా 8వ పెళ్ళి రోజు కూడా. ఇంతటి అందమైన, అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చిన యువరాజ్కి అందమైన పిల్లల్ని కనివ్వాలనుంది, అత్తయ్యని సంతోషపెట్టాలనుంది. అప్పుడే 1.5 ఏళ్ల రాగా నా కడుపు పండాలని నాకు ఆతృతగా ఉంది. అందుకోసమే ఏటా ఇంట జరిగే హోమం, శాంతి పూజల్లో భక్తితో పాల్గొని గురువుగారి దీవెనలు అందుకుంటాను కూడా. ఇక యథావిధిగా ప్రతి ఏడూ జరిగే మా పెళ్లి రోజు వ్రతం చక్కగా జరిగింది. తెల్లారితే స్పెయిన్కి మా ప్రయాణం. వెళ్లే ముందు అత్యవసర ఆఫీస్ పనిచేస్తూ అత్తయ్యతో ఆఫీస్ రూమ్లో ఉన్నాడు రాజ్. బట్టలు అవి ఇంకా సర్దుకునే లేదు. తన సూట్ కేసు తనే సర్దుకునే అలవాటు అతనికి. అర్ధరాత్రి వరకు చూసి నా ప్యాకింగ్ మట్టుకు చేసి పడుకుండిపోయాను. కిటికీ అద్దాల మీద వర్షపు చినుకుల చప్పుడుకి గబుక్కున మెలకు వచ్చింది. రాజ్ కోసం చూస్తే పడక మీద కానీ గదిలో కానీ లేడు. సూట్ కేసు కూడా సర్దుకున్నట్లేదు. బెడ్రూమ్ వెనకగా ఉన్న లైబ్రరీలో లైటు వెలుగుతూ ఉండడం చూసి అటుగా వెళ్ళాను. డెస్క్ వద్ద కూర్చుని ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. వెనకగా వెళ్ళి రాజు భుజాల మీద చేతులు వేశాను. ఏమిటట రాజావారి ధ్యాస నాపై నుంచి సడలినట్టుగా ఉంది అడిగాను. నీతో మాట్లాడాలి పద అంటూ నా చేయి పట్టుకుని ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నా పక్కన కూర్చున్నాడు. కాస్త సంశయిస్తూ, అదే పొద్దున్న వ్రతం అయ్యాక పార్వతి అమ్మ మనతో అన్న విషయం అంటూ నసికాడు. చూడు రాజ్, అత్తయ్య చెప్పింది సరైందే. స్పెయిన్ నుంచి వచ్చాక ఫెర్టిలిటీ వైద్య పరీక్షలు తప్పక చేయించుకుందాం, అది అతి ముఖ్యం. మనదైన బిడ్డ కావాలని నాకు ఆతృతగా ఉంది. అత్తయ్య అన్నదానికి తప్పు పట్టద్దు రాజ్. అదీగాక ఆమె కదా నిన్ను నాకు దగ్గర చేసి నాకు ఈ జీవితాన్ని సమకూర్చింది. కాబట్టి ఆమె నాకు తల్లితో సమానం. ఆమె మాట నాకు వేదవాక్కు అంటూ రాజ్ క్రాప్ చెరిపేసి అతని చెంప మీద గాఢంగా ముద్దు పెట్టాను. రాజ్ అమాంతం నన్ను తన చేతుల్లో ఎత్తుకుని బెడ్రూమ్ వైపు నడిచాడు. రాజ్, మన ప్రయాణానికి ఎక్కువ సమయం లేదు, నీ ప్యాకింగ్ కూడా అవ్వలేదు అంటున్నా వినకుండా నన్ను తన ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇక గంటలో ప్రయాణం అనగా సూట్ కేసు సర్దుతూ నాతో బాతాకానీ మొదలెట్టాడు రాజ్. అంతేకాదురా కలి, పోయిన వారం పార్వతి అమ్మ ఒక జపనీస్ కంపెనీతో చిన్న పరిశ్రమల ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విషయంగా ఇక నుంచి నేను బయట ఊళ్ళకు కూడా వెళ్ళవలసి వస్తుంది. వైజాగ్, నిజామాబాద్, కాకినాడ, సికింద్రాబాదుల్లో ఆఫీసులు స్థాపించాలి. నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను అన్నాడు తన సూట్ కేసు తాళం వేస్తూ. వ్యాపారాల పరంగా ఓ మంచి సంగతి వింటున్నాను. పోతే అసలు విషయానికి వస్తాను. చాలా ఆలోచించాను. మనకు బిడ్డలు పుట్టడం గురించి అసలు ఎందుకీ గొడవ? నాకు అది పెద్ద విషయంగా అనిపించడం లేదు. వైద్య పరీక్షల వల్ల లాభం లేదు. ఎవరిలో లోపం ఉందని తేలినా నువ్వు తట్టుకోలేవు, బాధపడతావు. అది నేను భరించలేను. అన్నిటికన్నా నాకు నువ్వు ముఖ్యం. నీ మనసు కష్టపడితే భరించలేను కలి. పార్వతి అమ్మ ఎందుకు ఇలా చేస్తోందో అన్నాడు రాజ్ అసహనంగా నన్ను దగ్గరికి తీసుకుంటూ. ఆమె ఏం చేసినా మన భవిష్యత్తు కోసమే కదా, నీకు మాత్రం తెలియందేముంది. ఇక పద మరి, సామాను రాము తెస్తాడు అంటూ రాజ్ చెయ్యి అందుకుని అక్కడి నుంచి కదిలాను. ఇక స్పెయిన్ నుంచి వచ్చాక 2 రోజుల పాటు డాక్టర్ నిరంజన్ గారు మా ఇరువురిని వైద్య పరీక్షలు జరిపించారు. అదయ్యాక విడివిడిగా సాగుతున్న కొన్ని మౌర్య వ్యాపారాలను ఒక సంస్థగా చేర్చి నన్ను చైర్మన్గా నియమించారు అత్తయ్య. చాలా పెద్ద బాధ్యతని వారించినా నా తర్వాతైనా ఈ వ్యవహారాలు నువ్వు చూడవలసిందే. 7 ఏళ్లుగా నా వెంటే ఉండి చక్కగా నెరవేరుస్తున్న బాధ్యతలేగా తల్లి ఇవి అంటూ నా అభ్యంతరాన్ని కొట్టిపారేశారు ఆమె. అదీగాక మీ మామగారి కోరిక ప్రకారం సమాజానికి తోడ్పడే మౌర్య చారిటీ వ్యవస్థను స్థాపించే యత్నమే ఇదంతా.
నాకు శక్తి ఉండగానే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను స్థాపించి మీకిచ్చేస్తే అదో పద్ధతిగా కొనసాగుతుందమ్మా. అందుకే యువరాజు కూడా దృష్టిని అటు పెట్టవలసిందే తల్లి అని వివరించింది ఆమె. వ్యాపారాలు వ్యవహారాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే మా సమయాలు సంతోషాలు తగ్గుతున్నాయా అనిపించసాగింది. వ్యవహారకర్తగా వ్యాపార బాధ్యతల్లో నేను తలమునకలవుతుంటే అత్తయ్య రాజ్ అహర్నిశలు వారి ప్రాజెక్టు పనుల్లో మునిగిపోయారు. నెలకు 2 వారాలు ఊళ్లకు వెళ్ళొస్తున్నారు. ఇంత పని ఒత్తిడిలో మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి. రాజుతో ప్రేమలు సున్నిత తత్వాలు ఇప్పుడు లోపించాయి. చెప్పలేనంత ఒంటరితనం నన్ను ఆవహించింది. నెలకు 10 రోజులే నా కళ్ళెదుట ఉంటున్నాడు నా యువరాజ్. పోతే 4 నెలల క్రితం జరిపించిన ఫెర్టిలిటీ వైద్య పరీక్ష ఫలితాలు వచ్చాయని, ఎవరిలోనూ లోపం లేదని తేలిందని రాజు చెప్పడంతో చాలా రోజుల తర్వాత మునపట్లాగా ఆనందం గడిపాం. మరునాటి నుంచి షరా మామూలే. ఎవరి వ్యాపార వ్యవహారాల్లోకి వాళ్ళం తలో దిక్కు. ఇక రాను రాను నాతో ప్రేమగానే ఉన్నా రాజులో మునుపటి సరదా సంతోషం లేవు. కలిసినప్పుడు కూడా రాజుతో సాన్నిహిత్యం లాలిత్యం ప్రేమ అన్నీ పడకంటి వరకే పరిమితం. బిగి కౌగిట లాలించిన ముద్దు మురిపాలలో ముంచెత్తిన అదంతా అప్పుడే ఆ రాత్రికే. తెల్లారితే పరాయి వ్యక్తిలా ప్రవర్తిస్తున్నాడు. అంతలా మారిపోతున్నాడు. రాత్రంతా చెవిలో ఎన్నో చిలిపి మాటలు చెప్పి కవ్వించిన నా రాజ్ ఇతడేనా అని నేను ఆశ్చర్యపోక పోనటువంటి సమయం లేదు. ఆలోచిస్తూ అలసి నలిగిన మనసుతో నిద్రలోకి జారుకోవటం అలవాటైపోయింది నాకు. ఇక నన్ను అమ్మతనం ఎప్పుడు వరిస్తుందో అని కూడా నా మనస్సును తొలిచేస్తున్న సమస్య మరోవైపు. ఓ రోజు ఇక ఉండబట్టలేకపోయాను. సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న రాజుని కాఫీ అందించి ఎదురుగా కూర్చున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ బిడ్డను దత్తత తీసుకుందామని ప్రస్తావించాను. నా వెంక వింతగా చూసి కాఫీ కప్పు టేబుల్ మీద ఉంచుతూ ఇలారా అంటూ నా చేయి పట్టి తన దగ్గరగా కూర్చోబెట్టాడు. తలెత్తి సూటిగా రాజుమోహన్లోకి చూశాను. మనిద్దరికీ సొంతమైన బిడ్డ కావాలి, లేదంటే ఎవరికీ సొంతంగానే అనాథ బిడ్డను మనం సొంతం చేసుకుందాం రాజ్. అదే మనకున్న ఒకే ఒక దారి అన్నాను కళ్ళనీళ్ళు ఆపుకుంటూ. చూడు కలి, మనం ఒకరికొకరం చాలు. లేదంటే నువ్వన్నట్టు బిడ్డను దత్తత చేసుకోను నాకు సమస్య కాదు. కానీ పార్వతి అమ్మ ఒప్పుకోదు. మన వంశం మన వారసులు మన పారంపర్యం అంటూ సాగుతాయి ఆమె పాతకాలపు ఆలోచనలు. నువ్వనే లాంటి దత్తతకు ఆమె ఒప్పుకుంటే నాకెంతో హాయిగా ఉండును అంటూ బాధగా తలంచుకున్నాడు. రాజు మీద జాలేసింది. ఈ ఒత్తిడి వల్లనేనేమో రాజు నాతో ఒక్కోమారు ఒక్కో రకంగా మసులుతున్నాడు అనుకున్నాను. మరో 1.5 ఏడాది గడిచింది. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా వ్యాపారపరంగా అన్నీ అత్తయ్య అనుకున్నట్టే జరుగుతున్నాయి. నేను నిర్వహిస్తున్న పరిశ్రమలతో సహా లాభాలను తెచ్చిపెడుతున్నాయి. వ్యాపార యుగంలో యువరాజుతో సమానంగా నాకు గుర్తింపు లభిస్తోంది. మరో 1 రోజుల్లో మా 10వ పెళ్లి రోజు కాగా మౌర్య వ్యవస్థ విజయాలు సాధించిన సందర్భంగా ఇంట్లోని వ్రతంతో పాటుగా పెద్ద ఎత్తున అన్నదానం జరిపించాలనే ప్రయత్నం మీద ఉన్నారు అత్తయ్య. ఆవిడ ఈ మధ్యనే 2వ మోకాలి సర్జరీ చేయించుకుని కొన్నాళ్ల వరకు ఇంటి నుండి ఆఫీస్ పని పర్యవేక్షిస్తున్నారు. నడక తగ్గించి వీల్చైర్ వాడుతూనే బంగళా ఆధునీకరణ కూడా చేపట్టారు. ఉత్సాహంగా నేను రాజు కూడా మా వంతు సలహాలు అందిస్తున్నాం. 4 వారాల్లోపే మా గురుకృప బంగళాను చాలా అందంగా తీర్చిదిద్దాం. ఇక 2 రోజుల్లో జరగవలసిన వ్రతాన్ని ఉన్నట్టుండి వాయిదా ఇచ్చారు అత్తయ్య. ఆఫీస్ పనికి ఊరెళ్ళిన రాజు అనుకున్న సమయానికి ఇంటికి రాలేకపోవటమే దానికి కారణం అన్నారు ఆమె నాతో. నేనేదో అడిగే లోపల తను పలువారితో మాట్లాడాల్సిన పనులున్నాయని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయారు ఆమె. అత్తయ్య ఆదురుదాగా కనపడ్డారు. మా పెళ్లి రోజు వ్రతం ఇలా వాయిదా పట్టడం ఇదే మొదటిసారి. రాజుకు ఫోన్ చేస్తే అవును కలి, అనుకోని పనులన్నీ పుట్టుకొస్తున్నాయి. పార్వతి అమ్మ సలహా ప్రకారమే అన్నీ చేసుకుని లేటుగా వస్తానేమో. వ్రతం కూడా వాయిదా వేస్తున్నాగా. ఐ మిస్ యూ కలి, మళ్ళీ ఫోన్ చేస్తాను, బాయ్. అయోమయంగా ఉంది. నిద్ర పట్టగా రాజు పక్కన లేక ఆ రాత్రి ఎప్పటికో కళ్ళు మూతలు పడ్డాయో. తెల్లవారక ముందే హాల్లోంచి పని వాళ్ళ హడావిడి అత్తయ్య గొంతు వినపట్టడంతో గబుక్కున పడక నుంచి లేచి ఇంటి ముందుకు వెళ్ళాను. శిష్యులతో ఇంట్లోకి అడుగు పెడుతున్న గురువుగారిని అత్తయ్య వీల్ చైర్లోనే ఎదురు వెళ్ళి ఆహ్వానిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో మాకు మీ ఆశీస్సుల అవసరమని గ్రహించి ఇలా దయచేసినందుకు కృతజ్ఞతలు నమస్కరించింది ఆమె. హోమం శాంతి పూజల్లో పాలు పంచుకుని దీవెనలు అందుకున్నాను. అశాంతులు లేకుండా జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకో తల్లి అని దీవించారు. తర్వాత రోజంతా గురువుగారితో వారి పరివారంతో పూజా మందిరంలో గడిపారు అత్తయ్య. ఆమె ముభావంగా ఉన్నారనిపించింది. అర్ధరాత్రి దాటాగా తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు గురువుగారు. ఇక తెల్లవారుజామునే మెలకు వచ్చింది. నిజానికి వ్రతం జరగవలసిన రోజు అది.
గుబులుగా చికాగ్గా ఉంది. ఎటువంటి సమాచారం లేకుండా గురువుగారు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. రాజ్ క్షేమం అని తెలుసు, వ్యాపారాల్లో కూడా క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. లేచి మొహం గడుక్కుని వెళ్ళి కాఫీ కలుపుకున్నాను. తిరిగి బెడ్ మీద చేరి రాజుకు ఫోన్ చేస్తే జవాబు లేదు. చేసేది లేక ఒకవైపు తెల్లారుతున్న కళ్ళు మూసుకుని పడుకుండిపోయాను. ఎప్పటికో రాజ్ కారు హారన్ మోత, వెంటనే గేటు బార్లా తీయటం వినబడి పక్క నుంచి లేచి ఆతృతగా ఇంటి ముందుకి ఫోర్స్లోకి వచ్చాను. ఆయమ్మ చేత హారతి పళ్ళెం పట్టించుకుని నా వెనక వీల్ చైర్లో వచ్చారు అత్తయ్య. గుమ్మం వైపు చూస్తున్న కారుని రాజ్ డ్రైవ్ చేస్తున్నాడు. వ్రతం సమయానికి రాకుండా ఇలా నన్ను ఏడిపించినందుకు గదిలోకి తీసుకెళ్లి రాజ్ చెంపలు వాయించాలా, ముద్దులు ముంచేయాలా, దూరంగా నెట్టేయాలా, హత్తుకుని పెనవేసుకుపోవాలా? గమ్మత్తైన ఆలోచనలో ఉన్న నేను కారులోంచి యువరాజు వెంట దిగుతున్న ఒక యువతిని, ఆమె చేతిలో ఉన్న పసిబిడ్డను చూసి ఉలిక్కిపడ్డాను. ఆమె చేయి పట్టి మా దిశగా వస్తున్న రాజును చూసి ఒక్కసారిగా నా కళ్ళు బైర్లు కమ్మాయి. అత్తయ్య ఎదురెళ్ళి హారతి ఇచ్చారు. మరుక్షణంలో నాకు అతి దగ్గరగా వచ్చి నిలబడి నా వంక చూస్తున్న రాజును చూసి తల గిర్రం తిరిగింది. పాదాలు పట్టు తప్పి నేను కూలిపోవటం. కలి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, అంతా వివరిస్తాను అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి రాజు నన్ను బెడ్ మీదకి చేర్చడం తెలుస్తోంది. అంతే, నిస్సత్తువగా కళ్ళు మూతలు పడిపోయాయి. ఇక కళ్ళు తెరిచేటప్పటికే నా బెడ్ పక్కనే ఆదుర్దాగా అత్తయ్య నా పాదాలపై చేయి వేసి బెడ్ చివరిలో కూర్చున్న రాజ్ కనిపించారు. నా చెయ్యి అందుకుని సూటిగా నా వైపు చూశారు అత్తయ్య. చూడమ్మా, నీకేం కాలేదు, స్పృహ తప్పావు, ఇప్పుడు బాగున్నావు, నేరుగా విషయానికి వస్తా, నిబ్బరంగా విను. క్షణం ఆగారు. దాదాపు 2 ఏళ్ల క్రితం ఫెర్టిలిటీ పరీక్షలు జరిపించాం కదా, వాటి ఫలితాలు వచ్చినప్పుడు మీకు బిడ్డలు కలగకపోవటానికి కారణం నీలోని లోపం అనే తెలిసింది. మరో 2 నిపుణుల చేత ఆ వివరాలు నిర్ధారణ చేయబడ్డాయి కూడా. అప్పుడే నీకు చెప్పి నీ అనుమతి పొంది వారసుల కోసం మరో వివాహం అన్న నా ప్రస్తావనకు ససేమిరా ఒప్పుకోలేదు యువరాజ్. వాడి మనోవ్యధ నేను అర్థం చేసుకున్నాను. అయితే మీ బాంధవ్యానికి మచ్చ రాకుండా, ఒకరి పట్ల ఒకరికున్న నమ్మకం వమ్ము కాకుండా ప్రత్యామ్నాయ మార్గం చూపితే మాత్రం తను కట్టుబడి ఉంటానన్నాడు. అది అలా ఉంచితే నీలోని లోపం అన్న సంగతి నీకు వెల్లడవడం కూడా ఏమాత్రం కుదరదన్నాడు. అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తూ డాక్టర్ నిరంజన్ నుంచి నా నుంచి కూడా మాట తీసుకున్నాడు. నా వంక ప్రశాంతంగా చూసి మళ్ళీ చెప్తున్నారు అత్తయ్య. ఇక అప్పటి నుంచి సమస్య పరిష్కారం కోసం రాత్రింపవళ్ళు ఆలోచించసాగాను. గురువుగారిని, జ్యోతిష్యులని సంప్రదించాను. అదే సమయంలో నా వైద్య పరీక్షల నిమిత్తం ఎప్పట్లాగా 2 రోజులు హాస్పిటల్లో చేరాను. అక్కడ డాక్టర్ నితిన్ వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల అమ్మాయి జాబిలితో పరిచయమైంది. కలివిడిగా మాట్లాడుతూ వెంటే ఉండి నాకెంతో సాయం చేసింది. డాక్టర్ అవ్వాలన్నది తన ఆశయమని, 1-2 ఏళ్లలో తప్పక మెడిసిన్లో చేరతానని మాటల్లో అందామె. జాబిలి నన్ను బాగా ఆకట్టుకుంది. సహాయం చేద్దామన్న ఉద్దేశంతో యథాలాపంగా వాకబు చేస్తే తమ ఊరి చర్చ్ వాళ్ళని ఆశ్రయించి బతుకెళ్లదీస్తున్న నాయనమ్మ తప్ప ఎవరూ లేరట. ఆర్థిక స్తోమత లేక మెడికల్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా చదువు సాగలేదట. అయితే జాబిలి ఆ మధ్యనే సరోగసీ ప్రోగ్రాంలో తన పేరు నమోదు చేసిందని కూడా నితిన్ చెప్పాడు. బిడ్డ కోసం పరితపించే వారికి సాయం చేయాలన్న కోరిక కూడా బలంగా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకుందట. అటువంటి అవసరం ఉండి తన చదువుకు సరిపడా నిధులు సమకూర్చగలిగిన వారికి సరోగటి గ్రేట్ మదర్ పద్ధతిలో బిడ్డను కనిస్తానని సంబంధిత ప్రోగ్రాం డైరెక్టర్ వద్ద తన సమాచారం అంతా ఉంచిద్దట. జాబిలితో స్నేహం చేసి కొన్నాళ్ళు ఆమెను గమనించాను. బాగా ఆలోచించాకే జాబిలి అనబడే ఆ అమ్మాయే మన సమస్యకు జవాబని, సరైనటువంటి ప్రత్యామ్నాయమని నిశ్చయానికి వచ్చాను. వెంటనే డాక్టర్ నితిన్తో, ప్రోగ్రాం డైరెక్టర్తో, లీగల్ అడ్వైజర్తో, జాబిలితోనూ సంప్రదింపులు జరిపాను అంటూ సున్నితంగా నా తలపై చేత్తో తాకారు అత్తయ్య. వింటున్నావు కదా, నీ కోసం, మీ బాంధవ్యం కోసం నా వద్ద షరతులు పెట్టాడు యువరాజ్. వంశపారంపర్యం కోసం నేను నిశ్చయించిన ప్రత్యామ్నాయంకి వెంటనే ఒప్పుకోవాల్సిందేనని నేను పట్టుబట్టాను. నా మీద, నా పెద్దరికం మీద గౌరవం ఉంచి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు యువరాజ్. ఇక జాప్యం కాకుండా వైద్యపరంగా క్లినిక్లో స్పెర్మ్ డొనేషన్ ప్రక్రియలో పాల్గొనటం మినహా నీ రాజుకు ఇతర బాధ్యతలేవీ లేకుండా వ్యవహారం అంతా సజావుగా జరిపించానమ్మా. అలసటగా కుర్చీలో వెనక్కి వాలారు అత్తయ్య. మరో నిమిషంలో ముందుకు లేచి, చూడమ్మా కళ్యాణి, నేను నా 16వ ఏట జనార్దన్ని పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట అడుగుపెట్టాను. 52 ఏళ్ళుగా కుటుంబ శ్రేయస్కి, మౌర్య వ్యవస్థ కీర్తికి పాటుపడ్డాను.
100 కోట్ల ఆస్తిని ఈనాడు వేల కోట్ల వ్యవస్థగా మారటంలో నా హస్తం ఉంది. వంశోద్ధారకుడి కోసం నా జీవితాన్ని, భర్త ప్రేమని త్యాగం చేశాను. నాకిప్పుడు 68 సంవత్సరాలు. మీ విషయంగా నేను చేసిన ఈ పని నీ సుఖం కోసమేనమ్మా. మీ జీవితాలని సంపూర్ణం చేశాను తల్లి, గ్రహించుకో. నవ్వుతూ నా వంక చూశారామె. వ్రతమయ్యాక మీ చైనా ట్రిప్కి ముందే అన్ని విషయాలు శాంతంగా నీకు విన్నవించుదామని అనుకున్నాం. అలా కుదరలేదు. మీరు ఆ టూర్లో ఉండగా గురు కృపలో అడుగిడవలసిన మీ వంశోద్ధారకుడు ఎమర్జెన్సీగా ముందే రావాలనుకున్నాడు. గురువుగారు పెట్టిన ముహూర్తానికి పసివాడిని తప్పక ఇంటికి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో రాజ్ హాస్పిటల్కి వెళ్ళక తప్పలేదు. ఈ కాస్త గందరగోళం తప్పలేదు. క్షణమాగి నా వంక చూసి హుందాగా నవ్వారు. అయినా రేపు గురువుగారే మీ చేత హోమం వ్రతం చేయిస్తారు. ఇకపోతే జాబిలి 1 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి కూడా. నీకెటువంటి బెంగ అవసరం లేదు. నేను చెప్పవలసింది కూడా ఇక ఏమీ లేదు అంటూ పైకి లేచి రూమ్ బయటికి నడిచారామె. విన్నదంతా ఆకలింపు చేసుకోలేక కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి నా ఎదురుగా కూర్చుని ఉన్న రాజును చూసి దుఃఖం ఆగలేదు. తను కూడా చెమర్చిన కళ్ళతో నా చేయి అందుకున్నాడు. నన్ను క్షమించు కలి. నిన్ను నొప్పించకూడదని నీ నుంచి నిజాన్ని దాచాను. నా నిర్ణయం తప్పైతే క్షమించు. దత్తతకి పార్వతి అమ్మ ఒప్పుకోలేదు. అందుకే ఇలా దుఃఖంతో తలదించుకున్నాడు. అతను అలా దుఃఖించాల్సి రావటం తట్టుకోలేను. నా రాజుని నేనే ఓదార్చాలి. మేమిరువురం ఒకరికొకరం రాజు కోసం, రాజు ధ్యాసలోనే జీవించాలి. అదండి ఈ సరోగమి మీద ఉమాభారతి గారు నాకు తెలిసి చానాళ్ళ క్రితమే రాసినట్టున్నారు. కానీ ఒక అంటే ఆ రాజ కుటుంబీకుల వాళ్ళలో కూడా ఇటువంటి మార్పులు రావటం అంటే గొప్ప. నిజంగా అంత సానుకూలంగా ఆలోచించటం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.